పాఠశాల హిందీ ఉపాధ్యాయులు వెంకటేశ్వర సార్ గారిని స్టేజ్ వైపు ఆహ్వానిస్తున్నాం. మన పాఠశాల బయోసైన్స్ ఉపాధ్యాయులు రామూర్తి సార్ గారిని స్టేజ్ వైపు ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరియు నిర్వహించుకోబోయేటటువంటి ఈ కార్యక్రమం గురించి మన అధ్యక్షుల వారు నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ కూర్చోండి. రైట్, ఈరోజు మనం జాతీయ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మన పాఠశాలలో ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు లెక్క. ప్రతి దినోత్సవం నిర్వహించడంలో కూడా మా ఉపాధ్యాయులకు పాఠశాలకు ఒక ఉద్దేశం ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నాం అంటే అసలు స్వాతంత్ర పూర్వం మనం ఎట్లుండేటోళ్ళం, వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలు స్వాతంత్ర పూర్వం ఎటువంటి బాధలు అనుభవించినాం, ఇప్పుడు ఎట్లేదు, వాటిని ఎవరు వేసుకోవడానికి అటువంటి సందర్భం మళ్ళీ భారతదేశానికి రాకుండా చూడడానికి భావితరానికి తెలియపరచడానికి చేసే కార్యక్రమాలు. గణతంత్ర దినోత్సవం ఎందుకు నిర్వహించుకుంటున్నాం మనం? చాలా గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ భారతదేశంలో పుట్టిన ఈ శతాబ్దానికే మ్యాథమెటిక్ గణిత శాస్త్రానికి ఒక ఐకాన్ వంటి వారు ప్రపంచంలో. ఆయన పుట్టినరోజును మనం జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నిర్వహించుకోవాలి. మరి ఎందుకు నిర్వహించాలి సార్? దండలు వేసి దండం పెడితే సరిపోద్ది, దేవుళ్ళు ఆయనలో దేవుని చేసేస్తే అయిపోద్ది నిజానికి, అంతేనా? కానీ అట్లా కాదు. ఆయన ఏ పరిస్థితిలో ఇంత గొప్ప ఖ్యాతి పొందిండు, మనమేం చేయాలి, మనం ఏం చేస్తే మనం వెలుగులోకి వస్తాం, మనం నిర్వహించాల్సిన కర్తవ్యం ఏంటి అనేది తెలుసుకోవడం, అంటే మీకు తెలియపరచడం కోసం మీలో ఉన్న దాగి ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసే కార్యక్రమంలో భాగంగానే నిన్న గణిత సంబురాలు, ఫీజు, ఈరోజు సార్ మళ్ళీ టెస్ట్ పెట్టబోతుండు, ఇవన్నీ కూడా కార్యక్రమం. ఈ కార్యక్రమాల్లో మనం విజయవంతంగానే పాల్గొంటున్నాం, సక్సెస్ అవుతుంది. సరే, కొద్దిగా చిన్న కథలాగా చెప్పబోయినా సరే, కృష్ణసారి ఇట్లా ఇంకా వేరే ప్రసంగాలు చెప్తాడు. ఇతని గొప్పతనాన్ని ఇంగ్లాండ్లో ప్రదర్శించిన సందర్భంగా హార్డ్లీ అని ఒక గణిత శాస్త్రజ్ఞుడు, ఈయన తీవ్రమైన అనారోగ్యానికి గురై మద్రాస్ హాస్పిటల్లో ఉండు. ఆయన చూడడానికి వస్తూ అయ్యా నేను వచ్చినా కానీ నా ట్యాక్సీ నెంబర్ 1729, ఆ నెంబర్ చూడడానికి చాలా ఎఫెక్టివ్గా లేదు, అది అపశకనమేమో అని భావిస్తున్నా అనే పద్ధతిలో మాట్లాడండి. అంతా ఎవరు రామాంజన్ దగ్గరికి వచ్చి అయితే దానికి రామాంజన్ సార్ ఏ రకంగా అపశయనం కాదు, చాలా గొప్ప నెంబర్ ఒక రకంగా చెప్పాలంటే అని అప్పటికప్పుడు బెడ్ మీద ఉండి ఆలోచించి ఈ విషయం తెలియపరుచున్నాను. ఈ సంఖ్యలల్లా అతి చిన్న సంఖ్య సార్, ఇట్లా రెండు సంఖ్యల యొక్క గణాలుగా 1 క్యూబ్ + 12 క్యూబ్ మరియు 9 క్యూబ్ + 10 క్యూబ్ రాయగలిగే సంఖ్య ఇది చాలా గొప్ప సంఖ్య అని అప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. ఆయన కార్డ్ నెంబర్, హార్డ్లీ ట్యాక్సీ కట్టుకొని వచ్చిన కార్డ్ నెంబర్ అంటే కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, కొనసాగించాల్సిందిగా సార్.
స్థానిక ప్రధానోపాధ్యాయులు గారికి, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకి నా శుభాశిస్సులు. ముఖ్యంగా ఈరోజు అనేది గొప్ప దినంగా మ్యాథ్లో చెప్పుకోవచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క బర్త్డేని టీచర్స్ డే ఎట్లా అనుకుంటారో అదేవిధంగా శ్రీనివాస రామాంజనేయ యొక్క బర్త్డే కూడా గణిత దినోత్సవం జరుపుకోవడం చాలా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టుగా తన పడుకున్న తర్వాత డిసిజన్ ఫ్యూర్ వస్తేనే మనకి చేత కాదు, బ్రెయిన్ మొత్తం అంతా అన్కాన్షియస్ ఉంటుంది. అయినప్పటికీ బెడ్ మీద ఉండి బ్రిటన్ నుంచి వచ్చినటువంటి సైంటిస్ట్ అయినటువంటి ఒక వ్యక్తికి తను ఆ నెంబర్ చెప్పినప్పుడు బెడ్ పైన ఉండి వాటిని డివైడ్ చేసి క్యూబ్ లెక్క చెప్పడం అనేది చాలా గ్రేట్ అయిన విషయం. ఎందుకంటే మేధావులు అనేవారు పిల్లల నుంచే వస్తుంటారు. మీరు కూడా అంత మేధావులు కావాలని, అదేవిధంగా మ్యాథ్స్లో ఇంత బాగా రాణించగలిగితే, చతుర్విధ ప్రక్రియలు 4 ఉంటాయి. ఆ 4 మీకు తెలుసు. గుణకార, భాగారం అంటే డివైడెడ్ బై, సబ్ట్రాక్షన్, ఎడిషన్. ఇవి 4 వచ్చినట్లయితే పిల్లవాడు రాణించగలుగుతూ ఉంటారు. ఎవరైతే రాణించలేకపోతున్నారో బేసిక్లో అవి 4 సరిగా చేయకపోతేనే మ్యాథ్స్ వెనకబడిపోతుంది. నేను అనుకునేవాడిని మ్యాథ్స్ రావడానికి మిగతా సబ్జెక్ట్ సంబంధం ఏంటంటే మ్యాథ్స్ అనేది సార్ చెప్పినట్టుగా అప్పటికప్పుడే క్రియేట్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, దాన్ని ఏ విధంగా ఆ విధంగా ట్యూన్ చేయాలి, ట్విస్ట్ చేసుకోవాలి, దాన్ని అప్పటికి కూడా అర్థమెటిక్గా ఆలోచించాలి. ఆ విధంగా ప్రతి అంశం కూడా తెలుసుకోవాలంటే మ్యాథ్స్ వచ్చి ఉండాలి. మ్యాథ్స్ ద్వారా ఒక ఇంజనీర్ ఉండనుకోండి, మ్యాథ్స్ పర్ఫెక్ట్ కాకుండా ఒక ఇంజనీరు నేను ఇంజనీర్ అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకొని ఒక సైట్ కానీ, ఒక బ్రిడ్జ్ కానీ, ఒక ఇల్లు కానీ కడితే అది తొందరగా కూలిపోతుంటుంది. అంటే దాన్ని బట్టి ఏంది, మ్యాథ్స్ పర్ఫెక్ట్ లేకపోవడం వల్లనే అతను ఆ సైట్ని కరెక్ట్గా అనాలిసిస్ చేసి కట్టలేకపోయినా చెప్పచ్చు. అదేవిధంగా విద్యార్థి కూడా మన ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది థింక్ అనేది మ్యాథ్స్ ద్వారానే ఎక్కువ వస్తుంటుంది. ఈరోజు మ్యాథ్స్ గురించి మనం ఎక్కువ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా మ్యాథ్సే, ప్రతి ప్లేస్ పోయినా కూడా మ్యాథ్సే. ఎన్ని గంటలకు ఇక్కడ చేరుకుంటాం, ఎక్కడి నుంచి ఎన్ని గంటలకు వస్తాం, ఎన్ని గంటలకు లేస్తుంటాం, ఎన్ని గంటలకు పడుకుంటాం, ఎన్ని గంటల తర్వాత మీల్ చేస్తాం, అన్నీ కూడా అవర్స్లో క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంటుంది. పడుకున్న కానీ లేచేంత వరకు మన డైలీ లైఫ్లో మ్యాథ్స్ అనేది చాలా ఉన్నతమైనదని చెప్పుకోవచ్చు. ఇంకా అనుదిన కార్యక్రమాల్లో కూడా మ్యాథ్స్ లేకుండా ఏ పని జరగదు. ఇంతకెందుకు మనకు వచ్చేది కూడా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ బాగా రావాలి. ఎవరికైనా తక్కువ వస్తుండో వాళ్ళ పేపర్ కరెక్షన్ కూడా తక్కువ తీస్తాడు. నేను చూశాను. అది మ్యాథ్స్ కానప్పటికీ కూడా నేను మ్యాథ్స్ తీసుకుని ఎంతో ముందుకు పోయినా కూడా నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు బైపీసీలో 56 మంది ఉండేది, మ్యాథ్స్లో 156 మంది ఉండేది. నేను మ్యాథ్స్ పోయి కూర్చుందామని చెప్పి అమ్మవారి కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఆ మ్యాథ్స్ సీట్ దొరకకుంటే సూర్యాపేటకు వచ్చి బైపీసీలో జాయిన్ అయ్యాను. ఎందుకు మ్యాథ్స్ ఇంత అని చెప్పి నేను బాగా ఆలోచించేది. నేను ఎట్లాగో మ్యాథ్స్ చేయలేకపోయినా మా పిల్లలనే చేయిస్తామని చెప్పి, సార్ ఏమనుకోదు సార్ చెప్తున్నా, మా పిల్లలనే చేయించాలని చెప్పి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు స్టాండర్డ్ నేర్పించాను. ఈ గుణకార భాగాలు తీసివేస్తారు పర్ఫెక్ట్ నేర్పించేది. ఇంటికి వచ్చిన తర్వాత నోటికి ఒక 10 లెక్కలు వేసేది పిల్లలకి 5th స్టాండర్డ్లో. ఎట్లంటే అట్లా చేసింది. ఈరోజు మా పిల్లలు ఐఐటీలో మంచిగా రాణించడం జరిగింది. ఆ మ్యాథ్స్ వల్లనే ఇవాళ మంచిగా నేను చాలా తృప్తిగా బ్రతకగలుగుతున్నా ఆ మ్యాథ్స్ వల్లనే. అదే బైపీసీ వేరే అయితే చాలా తొందరగా సెటిల్మెంట్ కాపు. ఆమె కూడా ఐఐటీలో 50 ర్యాంక్ రావటము, తర్వాత క్యాట్ ఎంబీఏలో కూడా ఆల్ ఇండియా 5th రావడం, 5వ ర్యాంక్ రావడం కూడా జరిగింది. ఎందుకంటే మనకున్న 10th క్లాస్ మ్యాథ్స్, ఇంటర్ మ్యాథ్స్ ఒక ప్రాబ్లం చెప్పినా ఆన్సర్ చెప్పేస్తుంది. అంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్, అంత హార్డ్లీగా కూర్చొని చదువుతుంది. బాబు కూడా మ్యాథ్సే, ఆయన కెమికల్ అనేది ఈ మీదేమో కంప్యూటర్ సైన్స్. అంటే మ్యాథ్స్ రావటం వలన ఆమె కంటే ఇంకా ముందున్న వాళ్ళు కూడా మ్యాథ్స్ చేయలేకపోయారు. కారణం ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్ మెథడ్ కానీ, అర్థమెటిక్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ బాగా వచ్చి ఉండాలంటే సార్ చెప్పినట్టుగా అన్ని ప్రక్రియలు పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. మీకు ఒకటే చెప్తున్నాను, ఎవరు ఏమైనా సరే 10th అయిపోయిన తర్వాత దేంట్లో మనము రాణించగలగాలనుకుంటామో దాన్ని ముందుగా శ్రద్ధ ఎక్కువ పెట్టాలి, ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టాలి.
అన్నిటికంటే ఇంట్రెస్ట్ పెట్టే సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్. మ్యాథ్స్ రావడం వల్ల ఇంజనీర్స్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, చూడండి టీచర్ జాబ్ రావడానికి కూడా మ్యాథ్స్ రావాలి. ఎందుకంటే దీంట్లో కూడా మాకు లెక్కలు ఉంటాయి దీంట్లో రావడానికి కూడా. అదేవిధంగా ఒక సైంటిస్ట్ కూడా మ్యాథ్స్ వచ్చి ఉండాలి. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా పోవడము చాలా కష్టము. అందుకనే మరొకసారి మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ అనండా. థ్యాంక్ యూ సార్. విద్యార్థులకు గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ఇంత మంచి కార్యక్రమం అనుమతించిన ప్రధానోపాధ్యాయుల గారికి, మరి నిర్వహిస్తున్న ఉత్సాహంతో నిన్న నుంచి అంత ముందు ఎప్పటి నుంచో ఉత్సాహంతో కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన కృష్ణ సారికి నమస్మాంజలు, ఉపాధ్యాయ బృందానికి వినయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు శుభాకాంక్షలు. ఈరోజు మనం పాఠశాలలో ఘనంగా జరుపుకుంటున్నాం. దాని నుంచి స్ఫూర్తిని పొంది గణితంలో బాగా రాణించాలి. మనం చాలామంది ఏమనుకుంటారు అంటే గణితం అనగానే చాలా హార్డ్ సబ్జెక్ట్, కోరుకుడు పడని సబ్జెక్టు, లెక్కలు చాలా కష్టం. చాలా మంది ఇదే భావన ఉంటారు, లెక్కలంటే చాలా కష్టం అని. కానీ కొంచెం మనసు పెట్టి ఆ లెక్కలు చేస్తూ ఉంటుంటే ఇక అసలు తెల్లారి పొద్దు కూడా చూడం. మిగతా సబ్జెక్టులో ఏం చేయాలంటే బాగా చదువుతూ బట్టి పట్టాలి, ఏమేమి చేయాలి. కానీ లెక్కలకి సాధన చేస్తూ ఉంటే చేయబుద్ది. లెక్కలంటే అంత చాలా ఇష్టం. నాకు కూడా చిన్నప్పుడు కొద్దిగా లెక్కలు ఇష్టమే ఉండేది. కాకపోతే మరి లెక్కలు చేయాలంటే ఎంపీసీ తీసుకోవాలి. అప్పట్లో కొద్దిగా కష్టం అనిపించి లెక్కలు కావాలంటే ఏం చేయాలంటే కొంతమంది చెప్పారు, కామర్స్ వాళ్ళకు కూడా లెక్కలు ఉంటాయండి. లేకపోతే ఏముంది, ఆడ వేరే లెక్కలు ఉన్నాయి, వ్యాపారం చేసుకునే లెక్కలే ఉన్నాయా. సరే, ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో ఇట్లా వెలిగిపోతుందంటే కారణం రెండు సబ్జెక్ట్. ఒకటి ఇంగ్లీష్, ఇంకోటి లెక్కలు. లెక్కలు వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మొత్తం ప్రపంచం మొత్తం యాడికంటే ఇప్పుడు అమెరికా, కెనడా, ఇంకా ఎక్కడికైనా పోతుంది. కారణం రెండు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ధైర్యంగా పోతుందుకు, మళ్ళీ మ్యాథమెటిక్స్ కూడా, గణితం కూడా. మరి గణితం కోసం ఏం లేదు, సాధన చేస్తే చాలు. మనం ఇక్కడి నుంచి మన శ్రీనివాస్ రామానుజన్ మన దేశంలో అదృష్టం, మన దురదృష్టం ఏంటంటే చూస్తే చూడు, 30 ఏళ్ళకే అంత మంచి పేరు తెచ్చుకొని ఇంతకేమని చనిపోవడం. 30 ఏళ్ళకే స్వామి వివేకానంద ప్రపంచంలో గొప్ప ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తలేదా? కనిపిస్తుందిగా. ఎంత మంచి గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియా. కానీ త్వరగానే చనిపోయారు. ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత ఇలా వాళ్ళు శ్రీనివాస రామానుజన్ అప్పుడే 30 ఏళ్ళ లోపే ఏం చేస్తే మన టైంకు గ్రహణం ఎట్లా పడుతుంది, ఎప్పుడు విడుస్తుంది, ఎప్పుడో చాలా అడ్వాన్స్గా మన వాళ్ళు ఖగోళ శాస్త్రాన్ని ఆపోసన పట్టిరు, ఎప్పుడో పట్టిరు. ప్రపంచ దేశాలు మన దేశం వైపు చాలా చూసాయి. ఏంది, నాగార్జున కొండ, అక్కడ నాగార్జున విద్యాలయం పెడితే ఏది నాగార్జున సాగర్లో మధ్యలో ఇప్పుడు మునిగిపోయింది. కానీ అక్కడికి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేది భూటాన్, సిక్కిం, భూటాన్, టిబెట్, ఇంకా బౌద్ధ, చైనా, ఇలా అంతా వచ్చి ఇక్కడ చదువుకొని పోయారు. ఎంత గొప్ప నాలెడ్జ్ మనది. నాలెడ్జ్ ఇప్పుడు మనం ఎక్కడెక్కడ పోతున్నాం. కానీ మనం ఎప్పుడో ప్రపంచం కళ్ళు తెరవకముందే మనం నాగరికత నేర్చిన గొప్ప భారతీయులు. ప్రపంచం ఇంకా అప్పటి కండే తెలియదు. ఎందుకు ఆ గురించి మొత్తం హిందీలో రాసాం. మనం చదువుతామా? మనకు అట్లనే మరి హిందీ రాస్తే ఇంతే ఉంటుంది. కాకపోతే మరి అయితే భారతదేశం మన భాషని ఏమంతా గౌరవించుకోని పరిస్థితుల్లో లేవు. కానీ మా భారతదేశంలో ఉన్న నాలెడ్జ్ సంపద చాలా బాగుంది. ప్రపంచం మెచ్చిన ఫీల్డ్స్ మెడల్
మ్యాథమెటిక్స్లో గణితంలో నోబెల్ ప్రైజ్ లేదు. నోబెల్ ప్రైజ్ గణితంలో. ధన్యవాదాలు చేస్తూ మీ అందరికీ గణితం పట్ల ఆసక్తి పెరిగేందుకు దేవుడు మీలో కోరిక కలిగించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. సభ అధ్యక్షులకు మరియు తోటి ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు అందరికీ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 22 తేదీన నేషనల్ మ్యాథమెటిక్స్ డేని మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఎందుకు డిసెంబర్ 22నే మనం గణిత దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామో మనకు తెలుసు. ఆల్రెడీ నిన్నటి కార్యక్రమంలో కూడా చెప్పుకోవడం జరిగింది. మనం ఇప్పటి వరకు పూలమాల వేసినటువంటి శ్రీనివాస రామానుజన్ గారి పుట్టినరోజు. అతని పుట్టినరోజు సందర్భంగా మనం ఈ యొక్క గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి చాలామంది పుట్టినరోజులు ఉన్నాయి. మరి అందరి దినోత్సవాలను మనం ఒక స్పెషల్గా జరుపుకోవడం లేదు. ప్రత్యేకంగా మరి శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డేని మనము మ్యాథమెటిక్స్ డేగా ఎందుకు జరుపుకుంటున్నాం? గొప్పతనం దాగి ఉంటుంది. అది ఆ రోజు మనము స్పెషల్గా జరుపుకోవడానికి ఏదో కారణం ఉంటుందనేది మనకు తెలుసు. మరి ఏమిటి ఆ కారణం అంటే, అతి చిన్న వయస్సులోనే శ్రీనివాస రామానుజన్ గారు గణితంలో పాఠశాల స్థాయిలో కూడా మంచి ప్రతిభను కనబర్చడం జరిగింది. సో భారతీయ గణిత శాస్త్ర అభివృద్ధికి శ్రీనివాస రామానుజన్ గారు చేసినటువంటి సేవ అమోఘమైనది. ప్రపంచంలో ఒక భారతదేశానికి మ్యాథ్స్ పరంగా మంచి పేరు తేవడంలో గణిత శాస్త్రవేత్తలు చేసిన కృషిలో ఒకరు శ్రీనివాస రామానుజన్ గారు. కాబట్టి అంతటి మేధావి మరి మనకు స్ఫూర్తిదాయకం. కాబట్టి తన సేవలను కొనియాడుతూ మనము తన గౌరవార్థం డిసెంబర్ 22వ తారీఖున గణిత దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు గణితం పైన విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవడం. ఎందుకంటే నిత్య జీవితంలో మనకు గణితం అనేది ఎక్కడ చూసినా కానీ మనకు ఉపయోగకరంగానే ఉంటుంది. కాబట్టి గణితంను నేర్చుకుంటే మనసు కూడా ఆనందంగా ఉంటుంది. ఎలా అంటే, మనము మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు జనరల్గా మనకు స్కూల్లో ప్రాబ్లమ్స్ చేస్తుంటే మనకు ఆన్సర్స్ వచ్చినప్పుడు ఆన్సర్స్ మనకు ప్రాబ్లం చేస్తే ఆన్సర్ రాగానే ఆనందం మాటల్లో చెప్పలేము. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేయాలన్నటువంటి ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి గణితము మానసికంగా. గణిత దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఆ ప్రైజ్లు అందజేయాలని ఇద్దరికి గ్లాసులు. ఇదే సందర్భంగా మీకు ఇంకొక విషయం ఏంటంటే, మన సభాధ్యక్షులకు, ప్రియమైనటువంటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రతి పిల్లవాళ్ళకి, టీచర్స్కు, పెద్దవాళ్ళకి, జరుపుకుంటున్న వారికి, జరుపుకోకుండా గణితం గురించి ఆలోచిస్తున్న వారందరికీ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఈ మ్యాథమెటిక్స్ డేని ఈరోజు ఇక్కడ లేదా నిన్న జరిపినది ఎవరు? నిన్న ఈరోజు గణిత దినోత్సవాన్ని జరుపుతున్నది ఎవరు?
స్టూడెంట్స్ ఇంకా టీచర్స్ అంతేనా? మామూలుగా అడుగుతున్నా. నిన్న ఇది శ్రీనివాస రామానుజన్ గారు జరిపింది ఇక్కడ. నిన్న ఈరోజు గణిత దినోత్సవాన్ని మన స్కూల్లో జరుపుతున్నది ఎవరు? 10th క్లాస్. పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఈ కార్యక్రమానికి? సచిన్ సార్, కృష్ణ సార్. ఓకే ఓకే, నేనేం తప్పంటలేదు, అది కూడా రైట్. ఓకే, కానీ యాక్చువల్గా మీరు చెప్పినా చెప్పకపోయినా మీ మనసులో ఒరిజినల్గా ఉన్నది ఏంటి అంటే, నేను అడుగుతున్నా కాబట్టి ఇది తేడా ఉంటుండవచ్చు అని ఏదో చెప్తున్నారు, కానీ ఒరిజినల్గా ఏముంటుందంటే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నది టీచర్సు, దీనికి పర్మిషన్ ఇచ్చింది హెడ్ మాస్టర్ సార్. ఇదే మీ మనసులో ఉన్నది కాదా? ఇదే కదా ఫైనల్ అయితే. అయితే వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నది ఎవరు అన్నప్పుడు మీరు టీచర్స్ పేరు చెప్పొద్దు. ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అంటే హెడ్ మాస్టర్ సార్ అని చెప్పొద్దు. మరి ఎవరి పేరు చెప్పాలి? స్టూడెంట్స్ పేరు చెప్పాలి అంటే ఎట్లా? ఎట్లా అంటే ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ మేమే చేసుకుంటామని మీరు రావాలి. టీచర్ చేస్తుండు కాబట్టి మీరు వచ్చి పార్టిసిపేట్ చేయడం కాదు. నేను ఫంక్షన్ చేస్తున్నా కాబట్టి మీరు నాతో పాటు ఉండి ఇంట్లో ఉన్న వాళ్ళకి సామాన్లు అందించడం ఇవి కాదు. మీరే ఫంక్షన్ చేయాలి. ఆ ఫంక్షన్కి గెస్ట్గా టీచర్స్ రావాలి. ఈ ఫంక్షన్కి పర్మిషన్ ఇవ్వాల్సిందే, వాము ఇవ్వకపోతే కష్టం అనే పరిస్థితి హెడ్ మాస్టర్ సార్కి రావాలి. టీచర్లు చేస్తే మీరు రావడం కాదు, అసలు అది ప్రోగ్రామే కాదు. టీచర్లు చేసేది ప్రోగ్రామ్ కాదు. టీచర్లు గెస్ట్గా రావాలి, పిల్లలు చేయాలి. అంటే మీకు ముందు నుంచే ఒక ఐడియా ఉండాలి. మినిమం వీలైతే 9th 10th వాళ్ళకి ముందు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అన్ని క్లాసులను లీడ్ చేయాలి. మనం ఇట్లా దండలు తీసుకురావాలి, అదేవిధంగా మనం గేమ్స్ పెట్టుకోవాలి, లేదా మనం పలానా పోటీ పెట్టుకోవాలి. వీలైతే ఊర్లో మన మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ఏనాడు జరగని ఒక ర్యాలీ తీయాలి అనే ఆలోచన చెప్పాలి, కలగాలి. కొత్తగా ఆలోచన. ఊర్లో ఉన్న మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ఊర్లో ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి పిల్లలే వెళ్ళి మేము ప్రోగ్రామ్ చేయదలుచుకుంటున్నాం, మాకు కొంచెం చందా రాయండి, మా స్కూల్కి డొనేషన్ ఇవ్వండి అని అడగాలి. టీచర్స్ దగ్గరకు వచ్చి సార్ మేము ఇట్లా ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం, దీనికి సంబంధించి మీరు ఏదైనా సహాయం చేయండి, దీంట్లో ఏమైనా మంచి చెడు ఉంటే చెప్పండి, ఇంకేదైనా బెటర్ సలహా ఇవ్వండి అడగాలి. అప్పుడు మాత్రమే ఈ మ్యాథమెటిక్స్ డేలు సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది తప్ప, లేకపోతే కేవలం ఆ ఫోటోలు తీసుకోవడానికి చూసుకొని మురుసుకోవడానికి తప్ప దేనికి పనికి రాకుండా పోతుంది. అలాంటి ఆలోచనలు మీరు పెంచుకోండి. నేను మీకు ఒక వస్తువునిచ్చి ఏదో ఒక వస్తువుని ఇస్తా, సరే ఇవ్వను, అసలు వస్తువునే ఇవ్వను. మీరు ఒక వస్తువుని తెచ్చుకోండి, ఆ వస్తువుతోని ఒక గది మొత్తం నింపేయండి అన్నా అనుకోండి, మీరేం చేస్తారు? ఒక వస్తువుని తెచ్చుకోండి, దాంతో ఒక గది మొత్తం, ఒకటే వస్తువు తెచ్చుకోవాలి, కానీ దాంతో ఆ యొక్క గది నువ్వు ఉంటున్నటువంటి రూమ్ మొత్తం నింపేయాలి అన్నా అనుకోండి. మామూలుగా మీరు ఏ వస్తువు తెచ్చుకుంటారు? 6th క్లాస్ నుంచి ఎవరైనా చెప్పండి, మీరు ఏ వస్తువు తెచ్చుకుంటారు, ఎట్లా నింపేస్తారు ఆ గదిని? అంటే తక్కువ వస్తువుతో ఎక్కువ నింపడం. చెప్పమ్మా, 6th క్లాస్. 6th క్లాస్ అన్నప్పుడు 6th క్లాస్ వాళ్ళందరికీ చెప్పే ఛాన్స్ ఉంది. బుక్ తెచ్చుకొని వస్తువు ఎట్లా నింపుతావు? రూము డెకరేషన్తో. ఓకే, ఇంకా ముగ్గుతో నింపుతావు. ఓకే, కూర్చో. ఇంకా రూమ్ మొత్తం నింపేయాలి. రూమ్ నింపడం అంటే తెలుసుగా, ఇదంతారా నేల కాదు. రూమ్ అంటే నేల కాదు, ఇంకా మనం ఆ నాలెడ్జే పోయింది. రూమ్ అంటే నేల కాదు, మొత్తం గది అయితే నేల ఎందుకు కాదు. ఇంకా 6th క్లాస్ చెప్పు, కూర్చొని చెప్పు. మనీ, ఇంకా ఏదమ్మా? బెలూన్, కలర్స్, స్ప్రే. ఏ స్ప్రే కొడితే ఏమైంది? స్ప్రే అంతా నిండుతుందా? అంతేనా? ఇంకా పొగ అంతా ఒకటే కదా. ఫ్లవర్. 7th క్లాస్ చెప్పండి. ఆడు చెప్పేది 7th సార్. చెప్పండి. 7th. 8th.
పెయింట్ 9 అగరబత్తి ఎట్లా కొంచెం ఆగండి. ఎవరు చెప్తున్నారు ఒక చెప్పండి గట్టిగా చెప్పండి. ఏం నిండుతుంది? దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అయితే అంతకంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే నింపాల్సింది పొగతో కాదు, వాసనతో. పొగ కాదు, వాడు రూమ్ అంతా పొగ నింపుతాడు. వీడు కూడా అదే, అందుకే అడిగిన ఏంటిది రాని స్మోక్ నింపుతా అన్నాడు. అదే స్ప్రే. స్ప్రే అంటే వాసన. యాక్చువల్గా అది మన ఉద్దేశం ఏం కావాలి? వాసన అవ్వాలి. అగరబత్తి రైట్ ఆన్సరే, కానీ నింపాల్సింది రూమ్ నిండా అగరబత్తులు కాదు. ఒక అగరబత్తిని ముట్టిస్తే చాలు ఆ పొగ వాసన, పొగ కాదు వాసన మొత్తం రూమ్ నిండిపోద్దు. అలా నింపొచ్చు, అంటే అతి తక్కువ ఖర్చు. ఇంకా 10th క్లాస్ ఏంటిదమ్మా? అన్ని ఒకే రకమైన విధానాలే కదా అవి. లైట్, బల్బు లేదా కొవ్వొత్తి. గది తలుపులు మూసేసి కొవ్వొత్తిని వెలిగించడం అనుకోండి, నిండిపోద్ది కదా. కొవ్వొత్తే కావచ్చు, అగ్గిపులైనా కావచ్చు కదా. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది కామన్ సెన్స్. ఇదే లాజిక్ థింకింగ్ అంటాం. ఇట్లా మీ బ్రెయిన్ ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తేనే కొత్త రకమైనటువంటి ఆలోచనలు పుడతాయి. రాజేశ్వరి, అయితే మ్యాథమెటిక్స్ ఎక్కడుంది? ఈరోజు శ్రీనివాస రామానుజన్ బర్త్డే కాబట్టి ఆయన గురించి మాట్లాడుతూ పోతాం. నిజానికి మాట్లాడవలసింది ఏంటి అంటే ఆయన గురించే ఎందుకు మాట్లాడతాం అంటే, ఒక వ్యక్తి 10 సంవత్సరాలే బతికి 50 సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి కంటే ఎక్కువ ఫలితాలు సాధించింది అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మనం చాలా గ్రేట్ అంట. 50 సంవత్సరాలు బతికిన వ్యక్తి 50 సంవత్సరాల వ్యక్తి సాధించేంత సాధిస్తే అంత గ్రేట్ అయ్యి మనం. ఇక్కడ శ్రీనివాస రామానుజన్ తక్కువ వయసులో తను ఇంకొక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతుకుంటే బాగుండు అనేంత గొప్పగా తన యొక్క ఆలోచనలు ప్రపంచానికి పరిచయం చేశాడు. అందుకనే అతన్ని మనం గ్రేట్ అంటున్నాం. అంటే మీరు వేసే ప్రతి అడుగులో ఉంది మ్యాథమెటిక్స్. నువ్వు నడుస్తున్నావు చూడండి, నడుస్తున్నప్పుడు గమనించండి, మీకు తెలియకుండానే ఒక కాలికి ఇంకొక కాలికి మధ్య దూరం ఎప్పుడు సేమ్ ఉంటుంది. స్పీడ్ పెంచినప్పుడు ఆ స్పీడ్లో కూడా సేమ్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ నీకు తెలియకుండానే అంచనా వేస్తూ వెళ్తాం. ఒక చెట్టు మీద కూర్చున్నాం అనుకోండి, చెట్టు మీద ఎక్కడ కూర్చుంటారు మీరు? కొమ్మ అంటే ఎక్కడైతే యాంగిల్ ఏర్పడుతుందో అక్కడే కూర్చుంటారు కదా. అట్లా మీరు ప్రతి చోట మ్యాథమెటిక్స్ ఎతకండి, దొరుకుతుంది ప్రతి చోట. అట్లని సబ్జెక్ట్లోంచి బయటికి వచ్చింది కాదు మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అన్నీ కలిపి ఉంటుంది, అందులోనే. ఒక మనిషిలో ఏది ముఖ్యమైన అవయవం? గుండె. కిడ్నీ పాడైన వాడిని అడగండి, కిడ్నీ పాడైనటువంటి వ్యక్తిని అడగండి ఏ పార్ట్ ముఖ్యమైందని, కిడ్నీ అని చెప్తాడు. బ్రెయిన్ పాడైన వ్యక్తిని అడగండి నీకు ఏది ముఖ్యమైన పార్ట్ అంటే ఏది చెప్పడు. ఎందుకంటే అన్నిటిని చెప్పేది బ్రెయినే కాబట్టి. అదే చెప్పనప్పుడు ఎట్లా చెప్తాడు బయటికి? అతనికి ఏది ముఖ్యం? పాండవులకు కోపం. మా రాజ్యాన్ని మేమేం తీసుకున్నాం, వీళ్ళ మధ్యలో అడ్డం వస్తున్నారని కౌరవులకు పాండవుల మీద కోపం. ఈ ఘర్షణలో రకరకాల సంఘటనలు జరిగి వాళ్ళు చివరికి ఒక యుద్ధం చేస్తారు. యుద్ధం అంటే ఇప్పుడు విన్న తర్వాత నీలో మనసులో ఎలాంటి ఆలోచన వచ్చింది? ఏదైనా ప్రశ్న వచ్చిందా? ఏదైనా థాట్ వచ్చిందా? ఏదైనా అనిపిస్తుందా? మా ఎంత గొప్పగా రాశాడు అనిపిస్తుందా? ఏంది పిచ్చి కథ అనిపిస్తుందా? అసలు ఇందులో ఏముంది అంతగానో అట్లా అనిపిస్తుంది అంటే ఏమనిపిస్తుంది? 6th 7th 8th 9th 10th చెప్పరా? ఏమనిపించలేదా? చెప్పినా కదా, ఇంత చెప్పినా ఏం కాదు, వినొచ్చానా? అదేనా? ఏమని ఆలోచన రాలేదా? ఏమో చెప్పు, అదే ఏమని వచ్చింది నీ మైండ్లో? చెప్పురా సిరి, చెప్పురా నందిని, నిఖిత
చెప్పండి అబ్బాయిలు చెప్పరా కృష్ణుడే పూర్వజన్మల అన్ని చేయించినాడు కదా సార్ ఈ జన్మలో కూడా రాజ్యం ఏమని చెప్పేసి అయిపోతుంది సార్ ఇంత జరగదు. వెరీ గుడ్ వెరీ గుడ్ అప్పుడు కొట్టచ్చు ఆయన చేయించు ఇప్పుడు ఈయన చేయించవచ్చు ఇద్దరు ఎందుకు రా బాబు ఇట్లా పోని. వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకా తప్పేం కాదు ఆలోచన ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి ప్రదేశాలు రెండే గుర్తుపెట్టుకోండి. స్వేచ్ఛగా అంటే ఎటువంటి జంకు భయం లేకుండా మాట్లాడే ప్రదేశాలు రెండు. ఒకటి మీ ఇల్లు, రెండు మన బడి. ఇంకెక్కడ నువ్వు మాట్లాడలేవు. అడుగడుగున అడ్డు తగులుతారు, అడుగడుగున నిన్ను తొక్కేయాలనే చూస్తారు. స్కూళ్ళల్లో పిల్లవాడు చదువుకోవట్లేడు, ఎందుకు చదువుకోవట్లేవురా అని చెప్పి నిన్ను వీలైతే తిట్టో కొట్టో నిన్ను చదువుకోవడానికి బయట ఎదగడానికి టీచర్లు సహాయం చేస్తుంటారు. నీకు కొడితే కోపం వస్తుంది, తప్పు లేదు. ఎందుకంటే కోపం నాకుంటుంది, నీకు కూడా ఉంటుంది. కానీ ఆ కోపం నీకు నా మీద ఎందుకు ఉంది అంటే నువ్వు ఎందుకు చదవట్లేవురా, బాగా చదువు అన్నందుకు ఉంది. అక్కడనే అర్థమైపోతుంది నీ ఆలోచన రైటో తప్పు, అది నీకే తెలుసుకోవాలి. ఉత్తరం నోటిమించి పోయేటప్పుడు రాఘవేంద్ర ఇట్లా అని చెప్పి 4 దంతే అప్పుడు నీ కోపం వచ్చిన దానికి రీజన్ నీకు తెలుస్తుంది. ఇప్పుడు టీచర్ అని తిడితే ఎందుకు తిట్టిండు అనేది క్వశ్చన్ ఫస్ట్. ఎందుకు తిట్టిండు అని చెప్పి నువ్వు ఆలోచించినప్పుడు నీకు తెలిసిపోద్ది ఎందుకు తిట్టిండు ఏంది. రేపు నువ్వు ఉద్యోగం తెచ్చుకోనో లేకపోతే మంచి చదువుకోవడం వల్ల అప్పుడు టీచర్కి మళ్ళీ ఏడ పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి ఆ ఫీలింగ్తోని టీచర్ తెచ్చుకుంటున్నారా? అలాంటివి ఏమంటే ఉంటే ఇస్తారా? అసలు కనిపిస్తే నమస్తే కూడా పెట్టారు. ఓకే అది తెలుసులే కానీ చెప్తున్నా. చెప్పండి అమ్మా, ఏం ఆలోచన రాలేదా? ఇంకా జనరల్ ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వకుండా ఏంది వీళ్ళది పాపం. పాండవులు ఎంత మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు. కౌరవులు దొంగలు 100 మంది ఉన్నారు, మూటా కట్టి వచ్చి వాళ్ళని కొట్టి అంతా పీక్కున్నట్టుంది, రాజ్యం అంతా ఇవ్వచ్చుగా అనిపిస్తుంది. అది కొట్లాడలు ఎందుకు రాయన శరీసంగా తీసుకోవచ్చుగా ఒక రకమైన థాట్. ఇది నార్మల్ పీపుల్ ఆలోచిస్తారు. మరి లాజికల్ థింకింగ్ ఉన్న మ్యాథమెటిక్స్ టీచర్, మ్యాథమెటిక్స్ స్టూడెంట్, మ్యాథమెటిక్స్ పర్సన్ ఎలా ఆలోచిస్తాడు? యుద్ధంలో 18 లక్షల మంది ఉన్నారు అంటే ఒకరికొకడు మాట్లాడుకుంటూ గొడవ చేసుకుంటూ ఓ అని మొత్తుకుంటూ పొడుస్తుంటే అయ్యో పాపం అని ఏడుస్తూ ఒకరి చెయ్యి ఇరుగుతుంది, ఒకరి కాలు ఇరుగుతుంది, ఒక తలకాయ ఊడిపోతుంది, పక్కన రక్తం, మనిషి చచ్చిపోయి ఉంటాడు, యుద్ధం చేసేవాడు భయపడతాడు. బాహుబలి సినిమా చూసిరా? కాలకేయుల సైన్యం లాగా ఇటు పక్క బాహుబలి సైన్యం అలాగే కొట్టుకుంటుంటారు. కామ్ ఉంటుందా యుద్ధం అంటే? క్లాస్ రూమ్లో 10 మంది ఉంటారు, చిన్నోళ్ళు పిల్ల కాకులాగా మొత్తుకుంటారు మీరు. మరి యుద్ధంలో అట్నే ఉంటుందా? అవయవాలు దిగుతుంటాయి, కాలు తెగినోడు చేయనోడు మొత్తుకుంటుంటాడు. ఇంత పెద్ద ధ్వనుల మధ్య అర్జునుడు చెప్పేది, కృష్ణుడు చెప్పేది అర్జునుడికి ఎట్లా వినపడుతుంది అనే ప్రశ్న నీలో వచ్చిందా? రావాలిగా. ఫస్ట్ పాయింట్ కొన్నే చెప్తాడు. అంటే నేను చెప్పేది అంటే దాని తప్పు రైటు కాదు, అది పక్క పెట్టు. అది తప్ప రైటా అనేది కాకుండా అసలు నీలో ఇలాంటి ఆలోచన కలిగిందా? థింకింగ్ ఎలా చేయాలి అర్థం అయిపోయిందిరా. నేను చెప్పిన నన్ను కౌరవులు వచ్చి నన్ను బాగా రాఘవేంద్ర గారు వచ్చి నన్ను మస్తు హింసించేది, రోజు కడుపులో గుద్దేది, నన్ను పొడిచేది, నిద్రపోని ఎత్తేది, దుర్మార్గుడు వీడు, ఆయన లాస్ట్ దేవుడిని పిలిచి వచ్చి చంపేసిండు అని చెప్తాను నేను. సార్ రాస్తాడు. ఇప్పుడు ఉంటేనేమో ఇప్పుడే కాదు ఏంది ఇట్లా రాష్ట్రం ఏంటనే కానీ ఓమ నాకేం తెలియదు నాయన ఇలా సార్ చెప్పింది అందుకే రాష్ట్రం అంటాడు. చచ్చిపోయినాం మేము. ఇప్పుడు ఈ బుక్ నీకు వచ్చింది, అది నువ్వు ఇంత దుర్మార్గం పేద వాయుడు అనుకుంటాం. రాఘవేంద్ర గారు ఇంత దుర్మార్గుడు అనుకుంటాం. అడుగుదానికే వాళ్ళు లేడు, నీకు లేడు, సార్ లేడు రాసినందుకు. ఇప్పుడు నీకు మనసులో ఎట్లాంటి ఆలోచన కలగాలి? నేను నిజమా అబద్ధమా ఏమో విధంగా మాటలు రాసినట్టు మనకేది అనుకుంటావా? అమ్మ దుర్మార్గుడు ఇట్లా చేసిండా అనుకుంటావా? అంతే అనుకుంటావు. కానీ రాసిన ఇంత దొంగలడు నేను అనుకోవు కదా. అంటే అక్షరములు మామూలు చెప్తారు కదా, తెల్ల ప్యాంట్లు వేసుకుంటారు, లేడీ ఆకారంలోనే ఎందుకుంటుంది, చీర కట్టుకుంటుంది, మొదలపడ్డు తెల్ల డ్రెస్ ఏంది కనపడకుండా నల్ల వేసుకోవాలి కదా. అక్షరం రావాలి. కాళ్ళకు పట్టినట్టు కలగా గజ్జల సౌండ్ వస్తుంది. గజ్జల సౌండ్ గజ్జలు పెట్టినది అమ్మాయి కదా, అంటే అమ్మాయి కదా. యాక్చువల్గా అది ఏంటంటే ఆడపిల్లల్ని ఇప్పటికీ పల్లెటూరులో దయ్యం అంటారు. అంటే అమ్మాయి అనే ఆలోచనతో పిలుస్తుంది దయ్యం, అట్లాగా దయ్యం అంటారు.
కొంతమంది గద్ద అంటారు, కొంతమంది పిల్ల అంటారు, కొంతమంది బుజ్జి అంటారు, కొంతమంది కోరి అంటారు, కొంతమంది ఆడపిల్లల్ని ఆంధ్రాలో అయితే గుంట అంటారు. ఇప్పుడు ఇదంతా ఏంది? ఈ క్రమంలో వీళ్ళంతా పక్కకి వెళ్ళిపోవాలి, అపశకనం వచ్చి చూడొద్దు మొహం అనేటట్టుగా నీలో మైండ్లో క్రియేట్ చేసినట్టు. అట్లా చూసి ఎప్పుడు భయపడతాం మనం? ఒక మనిషిని ఎప్పుడు భయపడతామంటే ఈ తెల్ల డ్రెస్ ఎట్లా వేసుకుంది, కాళ్ళకు పట్టీలు ఉన్నాయి. ఓకే, అప్పుడు చెప్పినా కదా నీకు. ఇప్పుడు ఏంది మెదడు హాయిగా ఉంది, చూడండి రిలీఫ్గా ఉంది ఉందా? ఇప్పుడు ఇంకోటి చెప్తావు అడిగితే, రెండు కలపడం కాకుండా వేరే చెప్పండి అని అనుకో, మళ్ళీ నెత్తి నొప్పి స్టార్ట్. ఇలా మెదడు ఆలోచిస్తున్న కొద్దీ ఘర్షణకు లోనవుతుంది. అందుకే మనకి ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, నో పెయిన్ నో గెయిన్ అని. నొప్పి లేకుంటే నీకు ఏది రాదని. నొప్పి అంటే అక్కడ అర్థం గాయపడడం అని కాదు, ఆలోచించడం. గుండె కూడా తెలుసా, గుండె కొట్టుకునేటప్పుడు కూడా దగ్గరికి వచ్చి దూరం పోతుంది. అంటే మీరు ఇట్లా చేతులు పెట్టుకొని భాష మాట్లాడే దేశాల వాళ్ళు అత్యంత తెలివైన వాళ్ళు. అదేంటి వాళ్ళు తెలివైతే మరి మన ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం అంటే, ఆ తెలివైన వాడు ఏం చేస్తాడంటే తెలివి తక్కువ వాళ్ళని తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం వాడు ఇక్కడికి వస్తాడు. వాడు నేర్చుకోపోయినా మాట్లాడు. అలా మనకు తెలుగు వాళ్ళు లేదా భారతీయులకి కొత్తవి కనిపెట్టే శక్తి ఉండదు, కానీ దాన్ని మనం వాడినంత ఎవరు వాడాలి. ట్విట్టర్, టిక్ టాక్ ఇలాంటివి ఉంటాయి కదా, మొత్తం మనమే వాడాలి. మనకు వాడకం తెలుసు, కానీ కనిపెట్టడం తెలుసు. మనం ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం అంటే మన యొక్క ఆలోచనలు మధ్యాహ్నం 2 ఒకటి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఉంటుంది, తర్వాత రెండవది ఎలక్యూషన్ అంటే మాట్లాడాలి, వక్తృత్వ పోటీ అంటే మాట్లాడతాం. ఈ రెండిట్లో మాట్లాడాల్సిన అంశం, రాయాల్సిన అంశం ఏంటి అంటే, మ్యాథమెటిక్స్ అనేది నీకు ఎందుకు భయం కలిగిస్తుంది, భయపడేవాళ్ళు ఎందుకు భయం కలిగిస్తుంది, ఎలా భయం కలిగిస్తుంది, దానికి కారణం ఏంటి. ఒకవేళ ఈ భయం పోగొట్టుకోవాలంటే నువ్వైతే ఏం చేస్తావు? ఒకవేళ ఇష్టమైన వ్యక్తులు అనుకో, పైన పెట్టండి మ్యాథమెటిక్స్ అంటే భయం అని హెడ్డింగ్ పెట్టి రాయండి. లేదు ఇష్టం అనుకోండి, మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం అని పెట్టండి, రాయండి. ఎందుకు ఇష్టం, ఎవరు నీకు ఇష్టం కలిగేలా చేశారు, నీకు బయట సమాజంలో దాన్ని ఎక్కడెక్కడ నువ్వు చూస్తున్నావు, ఏవేవి ఇంకా నేర్చుకోవడానికి ఆలోచనలు కలిగిస్తున్నాయి, ఇది ఇంకా పెంచుకోవడానికి నువ్వేం ప్రయత్నం చేస్తావు. ఇదే మాట్లాడాలి, ఇదే కూడా ఎలక్ట్రిషన్ అదే. తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్.